డెలివరీ అయ్యాక సెక్స్లో హస్బెండ్కి ఇంట్రెస్ట్ ఉంది కానీ వైఫ్కి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు? సో జనరల్గా ఏమవుతుందంటే డెలివరీ అయిన ఒక నెల 2 నెలలకే హస్బెండ్కి కోరికలు వస్తాయి. అరే ఆల్మోస్ట్ 9 నెలల గ్యాప్ అయింది, ఏమైనా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ అమ్మాయికి ఆ ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు తెలుసా? జనరల్గా డెలివరీ అయినాక అమ్మాయిలో కొన్ని హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. ఈస్ట్రోజన్ అనేది తగ్గుతూ వస్తుంది, ప్రొలాక్టిన్ అనేది పెరుగుతూ వస్తుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళలో కోరికలు అనేది కంప్లీట్లీ తగ్గిపోతుంది. దాంతోపాటు కొన్ని అమ్మాయిల్లో డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్ కూడా వెళ్ళొచ్చు. దాంతోపాటు బాడీ అనేది డెలివరీ చేసినాక అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక 6 నెలల టైం తీసుకుంటుంది. ఇంకా లాస్ట్లో చెప్పాలంటే అమ్మాయికి ఆ డెలివరీ అయినాక ఫస్ట్ ఏంటంటే ఆ బేబీని చూసుకోవాలి, బేబీని స్నానం చేయించాలి, ఫీడింగ్ ఇవ్వాలి, ఫుడ్ ప్రిపేర్ చేయాలి, రాత్రి పడుకుంటుందా లేదా చూసుకోవాలి, చిన్నది ఏమైనా ప్రాబ్లం ఉందా. సో ఆమె కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ బేబీ మీద వెళ్ళిపోయి ఉంటుంది. ఆ బేబీ మీద వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది, ఆమెలో న్యాచురల్గా ఆ కోరికలు అనేది తగ్గుతూ వస్తుంది. సో అందుకే అబ్బాయిలు కొంచెం ఓపికతో ఉండండి. ఫస్ట్ ఈ స్టేజ్ నుంచి, ఈ ఫేజ్ నుంచి బయటకు రావడానికి కొన్ని అమ్మాయిలకి 6 నెలలు పట్టవచ్చు, కొన్ని అమ్మాయిలకి సంవత్సరం పట్టవచ్చు. సో 6 నెలల సంవత్సరాల తర్వాత మీరు గ్రాడ్యువల్గా కోఆపరేటివ్గా మీరు ఉంటే మీ సెక్షువల్ లైఫ్ అనేది మళ్ళీ మొదటిలాగా నార్మల్గా అవుతుంది, మంచిగా అవుతుంది.